ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూస్తున్నాను. చిన్న విషయం అండి. నూతన వధువునై శుద్ధి వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలుమై సిద్ధమౌదనీకై, నూతన శాలుమై సిద్ధమౌదనీకై, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే, నాయడ కృపా బాహుల్యమే. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. సామెతలు 13:9 చూస్తున్నాం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీతిమంతుల వెలుగు తేజరిల్లుద్దంట. ఇక అది ఆరిపోవటానికి వీల్లేదు. ఈ నీతిమంతుల్ని ఎవరు వెలిగించారు? దేవుడు వెలిగించాడు. దేవుడు వెలిగించిన వెలుగు ఆరిపోద్దా? ఆరిపోదు. అదే చెప్తున్నారు ఇక్కడ. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. అదే మరి అధ్యాయం అండి. మరి 20 వచనం కూడా మనం చూస్తున్నాము. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుందంట. నీతిమంతులకు ఏం వస్తుందంట? మేలులు కూడా ప్రతిఫలముగా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? రాకడకు సిద్ధపడదాం. దేవుడు రాకడకు సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. మరి ఈ దినం మరి ఏం చేస్తానన్న ఆ నీతిమంతుల వెలుగు ఆయన ఆరిపోనివ్వడంట. ఆ వెలుగు తేజరిల్లుద్దంట. అంతకంతకి వెలిగింపబడుతుందంట. ఆ వెలుగు ఆరిపోదు. ఆ వెలుగు నీతిమంతుని మరి మేలు ప్రతిఫలముగా వచ్చినంటున్నాడుగా. మంచివాడు తన పిల్లలని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మరి ఇది నా వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. నీతిమంతుని కూడా ఆకలి తీర భోజనం చేస్తారంట. ఇది నా వాగ్దానం. చిన్న ప్రార్థన అండి. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, ఇట్టి వాటిగా మేము ఉండి నీ ఇచ్చిన అన్ని ప్రభా, నీ ప్రతిఫలములు మేము పొందుకునే వారి ఉండటానికి నీ కృప దయచేసి నీ రాకడకు సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.